హైదరాబాద్ లో ఘరానా మోసం బయటపడింది. కాల్ సెంటర్ స్కామ్ నగరంలో సంచలనం సృష్టించింది. కస్టమర్ల డేటా చోరీ చేసి స్కామ్ కు పాల్పడుతున్నారు సైబర్ కేటగాళ్లు. విదేశాల్లో ఉంటున్న వాళ్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్ సెంటర్ పై రైడ్ చేసి మొత్తం 63 మందిని అరెస్ట్ చేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. పేపాల్ వినియోగిస్తున్న కస్టమర్ల డేటాను చోరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న అతిపెద్ద ముఠాను పట్టుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. హైదరాబాద్లోని హైటెక్ సిటీ పత్రికా నగర్లో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎగ్జిటో సొల్యూషన్స్ అని చెప్పి ఇప్పటికే ఉంది ఒక కాల్ సెంటర్. ఆ కాల్ సెంటర్ వాళ్ళతో గుమ్మక్కైపోయినటువంటి గుజరాత్కు చెందిన జాదుబాయ్ అనే టీం ఈ ఎగ్జిటో సొల్యూషన్స్లోనే ఇప్పుడు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి ముఠాను ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా నార్త్ ఇండియా నుంచి ఉన్నటువంటి వాళ్ళను లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళను రిక్రూట్ చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వీళ్ళందరి పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బెన్ ఓంగ్ అని చెప్పి, లేకపోతే కిమ్ జామీర్ అని చెప్పి, మెట్స్ అని, లేకపోతే కొంతమంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆకాష్ తాపా. వీళ్ళందరినీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి చెందినటువంటి వాళ్ళను ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఈ 3 ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్లకు కాల్ సెంటర్లో ఉద్యోగాల పేరుతో రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ నెలకు 30,000 రూపాయలు శాలరీ ఇచ్చారు. అంతేకాకుండా వీళ్ళను ఒక ప్రత్యేకమైనటువంటి హాస్టల్లో ఉంచారు. వీళ్ళని ఎక్కడికి బయటకు కూడా వెళ్ళనివ్వకుండా బంధించారు. రెగ్యులర్గా వీళ్ళకే క్యాబ్ బుక్స్ చేస్తూ ఆఫీస్ దాకా తీసుకొని రావడం, మళ్ళీ తిరిగి డ్రాప్ చేయించడం. వీళ్ళు చేయాల్సిందంతా ఒకటే, అమెరికా పౌరులనే టార్గెట్గా చేసుకొని అక్కడ వాళ్ళు మనం ఇక్కడ ఎలాంటి జీపే కానీ లేకపోతే ఫోన్పే లాంటివి ఏదైతే యాప్స్ని యూజ్ చేస్తామో అమెరికన్ సిటిజన్స్ కూడా పేపాల్ అనే ఒక యాప్ని యూజ్ చేసి వాళ్ళు పేమెంట్స్ చేయడం లాంటివి చేస్తుంటారు. సో వీళ్ళంతా ఆ పేపాల్ యాప్ ద్వారా మాట్లాడుతున్నాం, మేము పేపాల్ ప్రతినిధులం మాట్లాడుతున్నాం అని చెప్పి అమెరికన్ సిటిజన్స్కు ఫేక్ మెయిల్స్ పంపిస్తారు. మీరు ఒక ఐటమ్ను ఆన్లైన్లో పర్చేస్ చేశారు, ఇది నిజమేనా, లేకపోతే మీరు చేయకపోయి ఉంటే ఈ ఫలానా మెయిల్కు మెయిల్ చేయండి, లేకపోతే ఫలానా కాల్ సెంటర్కు కాల్ చేయండి అని చెప్తారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము ఐటమ్ కొనుగోలు చేయలేదు అని భావించినటువంటి వాళ్ళు వెంటనే కాల్ చేస్తారు. వీళ్ళందరూ పేపాల్ ప్రతినిధుల్లాగానే మాట్లాడుతుంటారు. సో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ అకౌంట్ క్రెడెన్షియల్స్, ఓటీపీలు అన్నీ కూడా సేకరించిన తర్వాత వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కొల్లగొడుతున్నారు. మొత్తం ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి 63 మందిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళే. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి కారణం వీళ్ళు మాట్లాడేటటువంటి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంతా కూడా అమెరికన్ సిటిజన్స్ మాట్లాడే ఇంగ్లీష్తో సమానంగా ఈక్వల్గా ఉంటుంది. సో వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, నిజంగానే పేపాల్ ప్రతినిధులు మాట్లాడుతున్నారేమో అని తలపించే విధంగా వీళ్ళు కాల్స్లో మాట్లాడుతుంటారు. కాబట్టి మొత్తంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళు కూడా ఉద్యోగాల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళకే ఎక్కువ శాలరీని ఆశ చూపి వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్నారు. వీళ్లకు కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళకు మేము పేపాల్ ప్రతినిధులం కాము అని తెలిసినా, మేము సైబర్ నేరాలకు పాల్పడుతున్నాం అని తెలిసినా కూడా వీళ్ళు ఉద్యోగాల కోసం ఈ సైబర్ నేరాలకు పాల్పడాల్సి వచ్చింది. వాళ్ళంతా పేపాల్ ప్రతినిధులం అని చెప్పి అమెరికన్ సిటిజన్స్కు కాల్స్లో మాట్లాడుతుంటారు, వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్నింటినీ సేకరిస్తుంటారు, వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బంతా కొల్లగొడుతుంటారు. ప్రస్తుతం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీజ్ చేసినటువంటి ల్యాప్టాప్స్ని కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్, వాళ్ళు టెలికాలర్స్గా మాట్లాడే విధంగా ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్, మొత్తంగా ఒక టీమ్గా ఏర్పడి క్రెడెన్షియల్ అన్నీ సేకరించేది ఒక టీం అయితే, సేకరించినటువంటి క్రెడెన్షియల్స్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బంతా కొల్లగొట్టడం మరొక టీం. ఇందులో ముఖ్యంగా గుజరాత్కు సంబంధించినటువంటి టీం ఉన్నారు. అందులోనూ ఎగ్జిటో సొల్యూషన్కు సంబంధించినటువంటి ఎండి హైదరాబాద్కు చెందినటువంటి లేడీని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తను ఎగ్జిటో సొల్యూషన్స్ ఎండి అనేటువంటి చందా మనస్విని ఉంది, ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక ఉన్నటువంటి అతిపెద్ద గుజరాత్ ముఠా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో హైటెక్ సిటీలోనే ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని పత్రికా నగర్లో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని 63 మందితో ఒక కాల్ సెంటర్ను నడుపుతూ అందులో సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా టీజీ బ్యూరో పోలీసులు అయితే గుర్తించారు. సో ప్రస్తుతం ఇంకా ఎక్కడైనా వీళ్ళు కాల్ సెంటర్స్ మాదిరిగా ఏర్పాటు చేశారా అనే దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.